ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇంతకుముందు మీ సేవకుడు చెప్పిన మాటలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నన్ను కూడా మీరు నిలబెట్టుకున్నందుకే స్తోత్రాలు. నా నోటిని మీ బూరగా వాడుకోండి. యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. చదువుకుందాం ఒక చిన్న మాట. ప్రకటన పుస్తకము 3వ అధ్యాయం. ప్రకటన పుస్తకము 3వ అధ్యాయం. నిద్రపోతున్న వాళ్ళందరూ ఒకసారి 2 చేతులు హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా అంటే ఉజ్జీవంగా ఉన్నవాళ్ళు. ఉజ్జీవంగా ఉన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వ అధ్యాయం 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమై లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములలో నేనును నిన్ను కాపాడెదను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాలాలు ఉన్నాయి. ఎన్ని కాలాలు ఉన్నాయి మనకి? ఎన్ని ఉన్నాయి? 3 కాలాలు. ఏమేమి కాలాలు? వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం. శీతాకాలం అన్న చలికాలం అని ఒకటేనా? ఒకటే. అయితే 3 కదా, ఇంకోటి ఏమనుందా? కానీ ఇంకో కాలం ఉంది. ఇక్కడ వాక్యం చెప్తుంది ఇంకో కాలం ఉంది. ఏం కాలం సార్ అది తెలియక? శోధన కాలములలో ఈ నెలల ప్రభు పరిశుద్ధాత్ముడు మనందరికీ వాగ్దానం చేస్తున్నాడు. ఏంటంటే రాబోవు శోధన కాలములలో నేనును నిన్ను ఏం చేస్తాడంట? కాపాడేదను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. శోధన కాలములలో నేను నిన్ను కాపాడుతాను. శోధన కాలం అంటే మహాశ్రమలను సూచిస్తూ ఉంది. మహాశ్రమలను సూచిస్తూ ఉంది. శోధన కాలంలో కాపాడడం అంటే శ్రమకాలానికి ముందే ఆ కాలాన్ని తొలగించడం, శ్రమకాలంలో మనం ఉన్నప్పుడు మనను దేవుడు తప్పించడం. ఇది శోధన కాలం. రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను, కాపాడేదను. అయితే ఎలా కాపాడుతాడు? ఏమి కలిగి ఉంటే మనం కాపాడబడతాం? ఇప్పుడు ఉదాహరణకు 2020, 2021 ఈ పరిస్థితులను, ఈ సంవత్సరాలను మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రపంచం అంతటి మీదికి ఒక కాలం వచ్చింది, శోధన కాలం. ఆ శ్రమ కాలంలో, శోధన కాలములలో నిన్ను నన్ను ఒక ఇంటిలో పెట్టి బంధించి పరిశుద్ధాత్ముడు కాపాడినాడు. కాపాడినాడా లేదా? ఇంటిలో బంధించకుండా, దేవుడు చెప్పిన మాటలు గైకొనకుండా ఇష్టానుసారంగా బయట తిరిగిన వాళ్ళందరూ కూడా కాపాడబడలేక వెళ్ళిపోయినారు. వాళ్ళ స్థితిగతుల మధ్యలో వాళ్ళు వెళ్ళిపోయినారు. అయితే ప్రభు అంటున్నాడు ఈ నెలలో రాబోవు శోధన కాలములలో ఖచ్చితంగా నేను నిన్ను కాపాడుతా. కాపాడబడాలంటే ఏం చేయాలా? కాపాడబడాలంటే ఏం చేయాలా అనేది ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తా. ఒక ప్రాంతంలో ఒక దేశం, ఆ దేశంలో అనేక జనములు ఉన్నారంట. యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన వారందరూ కూడా ఆ దేశములో బానిసలుగా ఉంటూ ఉన్నారు. ఒక రాజు కింద బానిసలుగా ఉంటూ ఉన్నారు. ఆ బానిసత్వపు చెరలో నుండి ఆ దేశములో యేసు ప్రభుని నమ్మిన వారందరినీ కూడా బయటికి తీసుకొని రావాలని పరలోకమందున తండ్రి ఉద్దేశించి ఒక సేవకుని ఆ ప్రాంతానికి పంపించినాడు. ఆ సేవకుని ద్వారా యేసుక్రీస్తు ప్రభు పరలోకమందున తండ్రి అక్కడ ఉన్న యేసయ్యను నమ్మిన వారందరినీ ఆ చెరలో నుండి బయటికి తీసుకొని రావాలని ఉద్దేశించి ఒక సేవకుని ఆ ప్రాంతానికి పంపినాడు. ఆ ప్రాంతానికి పంపిన తర్వాత పరలోకమందున దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో ఒక కాలం వస్తూ ఉంది, ఒక పరిస్థితులు నేను తీసుకొని రాబోతూ ఉన్నా. ఆ దేశములో ఉన్న వారందరిలో చిన్నవారు మొదలుకొని, అంటే చిన్న ఇల్లు మొదలుకొని, రాజు గృహము మొదలుకొని, పనికత్తెలు పనిచేసేవారి గృహము వరకు ప్రతి కుటుంబములో ఒక వ్యక్తిని సంహరిస్తా. ఏం చేశారంట? సంహరిస్తా, చంపేస్తా. ఆ దేశమంతా ఒకానొక రాత్రి సంహారపు దూత సంచారము చేస్తూ ఉంటుంది.
ఉదాహరణకు మనం గమనిస్తే మళ్ళా బయటికి అక్కడ 2020 పోతే ఒక సంహారపు దూత, ఒక సంహారకుడు, ఒక సంహారం, ఒక వ్యక్తి, ఒక తుమ్ము అనే సంహారం, దగ్గు అనే సంహారం తిరిగింది. కరోనా అనే సంహారం. అది ఎప్పుడు తిరిగిందో ఎక్కడ తిరిగిందో కనపడలే, మనకు కూడా అది కనపడలే. అనుకోకుండా వచ్చింది, తీసుకుపోయేటోళ్ళని తీసుకుపోయింది. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు, రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను అంటున్నా కదా. ఎట్లా కాపాడుతాను అని అంటే, ఇదిగో పలానా గంటకు, పలానా రోజుకు, పలానా రాత్రికి ఈ దేశమంతా సంహారకుడు తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ ఉన్నప్పుడు యేసు ప్రభుని నమ్మిన మీరు, యేసు ప్రభుని విశ్వసించిన నీవు నేను కూడా కాపాడబడాలి కదా. మరి కాపాడబడాలంటే ఏం చేయాలా ప్రభువా అని అంటే, ఒక గొర్రెపిల్లను వధించి ఆ గొర్రెపిల్ల రక్తాన్ని మీ ద్వారబంధకాలకు ఒకటి నిలువుగా, ఒకటి అడ్డముగా పూయండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ ద్వారబంధకాలకు అనంటే మీ ఇంటి డోర్, మీ గేటుకి కానీ, మీ డోర్కి కానీ, ఎంట్రన్స్ డోర్కి, గేటుకి కానీ మీరు ఏం చేయాలో తెలుసా? గొర్రెపిల్లను వధించి దాని రక్తాన్ని ఒకటి నిలువుగా, ఒకటి అడ్డంగా మీరు ఇంటికి ద్వారబంధకాల మీద పూయండి. పూసి మీరేం చేయాలా? బయట తిరగకూడదు, లోపల ఉండి తలుపులేసుకొని ప్రభువుని స్తుతించండి, ప్రభు మీద ఆధారపడి ఉండండి అని చెప్పి దేవాది దేవుడు మోషే ద్వారా చెప్పిన తర్వాత ఈ మాటలన్నీ కూడా ఆ ప్రాంతంలో యేసు ప్రభుని నమ్మిన వారందరూ కూడా అలాగే పలానా సమయానికి వాళ్ళు గొర్రెపిల్లను వధించి ఆ రక్తాన్ని నిలువుడుగా, అడ్డముగా పూసి తలుపులేసుకొని లోపల ఉన్నారంట. ఉదయము సరికి ఆ ఐగుప్తు దేశమంతా విస్తారంగా ఒక అరుపులు, ఒక ఘోష వినబడుతూ ఉంది. ఒక అరుపులు వినబడుతున్నాయి. ఏ ఇంటిలో చూసినా, ఐగుప్తు దేశములో ఏ ఇంటిలో చూసినా ఒక వేదనకరమైన అరుపులు, ఒక ఏడుపే. ఏ ఇల్లు తడుపు కొట్టినా ఏడుస్తూనే ఉన్నారు. ఎందుకు అనంటే, ఆ రాత్రి సంహారకుడు తిరిగినాడు. ఎవరి ఇంటి మీద ఆ నిలువుగా, అడ్డముగా యేసు క్రీస్తు ప్రభు రక్తము కనపడలేదో అక్కడ గొర్రెపిల్ల, ఇక్కడ యేసు ప్రభు. ఆ రక్తము కనపడలేదో ఆ ఇంటిలోనికి సంహారకుడు మరణ దూత అడుగుపెట్టింది. ఆ ఇంటిలో ఉన్న మొదటి తొలిచూలు బిడ్డలను, మొదటి పురుషుడు కానీ, మొదటి స్త్రీ కానీ అందరినీ కూడా చంపేసింది. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను అని వాగ్దానం చేస్తున్నాడు కదా. అయితే కాపాడబడాలంటే నీవు నేను ఏం చేయాలంటే, అలనాడు అప్పుడు చూస్తే పాత నిబంధనలో గొర్రెపిల్ల రక్తాన్ని ఇంటి మీద కప్పబడింది, ఇంటి మీద పూసుకున్నారు. ఇంటిలో ఉన్న వారందరూ గొర్రెపిల్ల రక్తము ద్వారా కప్పబడినారు. అయితే ఇప్పుడు నీ కొరకు, నా కొరకు ఒక గొర్రెపిల్ల వధింపబడింది. ఆ వధింపబడిన గొర్రెపిల్లనే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు. ఈ యేసు క్రీస్తు ప్రభు రక్తము నీ మీద, నీ ఇంటిలో ఉన్న వారి మీద, నీ పిల్లల మీద ఎప్పుడైతే నువ్వు కప్పుకుంటావో, ప్రతిరోజు ఎప్పుడైతే ఈ రక్తాన్ని నువ్వు ఆశ్రయిస్తావో, కప్పుకుంటావో, అప్పుడు ఏ శోధనలో, ఏ శ్రమలలో, ఏ మరణకరమైన పరిస్థితులు నీ ఇంటిలోనికి కానీ, నీ తలుపుల గుండగా నీ ఇంటిలోనికి కానీ రాకుండగా ప్రభువు కాపాడునుగాక. ఆమేన్. హల్లెలూయా. అంటే యేసు ప్రభు రక్తాన్ని నువ్వు కప్పుకుంటే, యేసు ప్రభు రక్తాన్ని నువ్వు ఆశ్రయిస్తే, యేసు ప్రభు రక్తము ద్వారా నీవు, నీ పిల్లలు కప్పబడితే, యేసు ప్రభు రక్తము ద్వారా నీ వ్యాపారము కప్పబడితే, యేసు ప్రభు రక్తము ద్వారా నీవు నడుపుతున్న వాహనాలు కప్పబడితే, ఏ సంహారకుడు, ఏ మరణకరమైన పరిస్థితులు నీ దగ్గరికి రావు. ఆమేన్. హల్లెలూయా. రాబోవు శోధన కాలములలో నేను నిన్ను ఖచ్చితంగా కాపాడుతాను. కాపాడబడాలి అనంటే నీ ఇంటిలో, నీ మీద, నీ ఇంటి మీద యేసు రక్తము కప్పబడాలా. ఆమేన్. హల్లెలూయా. మరి ఎట్లా కప్పబడాలా సార్? ఇప్పుడు ఎక్కడుంది రక్తము? అప్పుడేమో గొర్రె ఉంది, గొర్రెను కోసినాము, రక్తం తీసుకొచ్చి పూసినాము. ఇప్పుడు రక్తం లేదు కదా సార్, ఎట్లా అనంటే, నీవు విశ్వాసముతో
నీవు విశ్వాసముతో నీ ఇల్లు ద్వారబంధకాల మీద చేయి పెట్టి, యేసయ్యా నీ పరిశుద్ధమైన రక్తముతో నా ఇంటిని కప్పండి, నన్ను కప్పండి, నా పిల్లలను కప్పండి అని విశ్వాసముతో నీ చెయ్యి పట్టి ప్రార్థన చేసినప్పుడు నీవు నీ కనులకు, నీ మనోనేత్రాలు తెరవబడకుండా నీ బాహ్య నేత్రాలకు రక్తము కనపడదు, కానీ దుష్టునికి నీ మీద రక్తము కప్పబడినట్లు కనపడుతుంది. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా నేను చెప్పేది? విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే, విశ్వాసంతో నీ ఇంటి మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే, విశ్వాసంతో నీ పిల్లల తలల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే, విశ్వాసంతో నీ బండి మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే నీకు కనపడదు రక్తం. ఇంతకుముందు మనము ఉపవాస ప్రార్థనలో చెప్పుకున్నాం, మీరు రాలేదు అందరూ. మీ చేతులు నా వైపు ఎత్తినప్పుడు నేను మీ మాటలు వినను, మీ ప్రార్థన వైపు చెవియొగ్గను, నేను మిమ్మల్ని చూడను అని దేవాది దేవుడు అంటూ ఉన్నాడు. ఎందుకు చూడవు ప్రభు అంటే, నీ చేతులకు రక్తం ఉంది, మీ చేతులకు రక్తం ఉంది. రక్తం లేదు కదా ప్రభువా అని అంటే నీకు కనబడతలేదు, పాపం అనే రక్తం ఉంది, అది కడుక్కో అని అంటున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే నీ దగ్గరికి, నీ కుటుంబం దగ్గరికి ఏ శోధన, ఏ శ్రమలు రాకుండా ఉండాలి అనంటే, ఏ సంహారకుడు రాకుండా ఉండాలి అనంటే యేసు రక్తము ద్వారా నీవు కప్పబడాల. నీకు కనపడకపోయినా నీ శత్రువుకు కనపడుతుంది. నీ శత్రువు ఆ రక్తాన్ని చూసి దూరంగా పారిపోతాడు. కాబట్టి ప్రభు మనకిచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి రెండు చేతులెత్తి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం, అలాగే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీరు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి స్తోత్రం అయ్యా. రాబోవు శోధన కాలంలో నిన్ను కాపాడేదనని వాగ్దానం చేసిన దేవుడు, మమ్మల్ని కాపాడండి తండ్రి, మమ్మల్ని కాపాడండి తండ్రి, మమ్మల్ని కాపాడండి తండ్రి అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.